నేను ఇంతగా వీడియోలో చెప్పాను ఏంటంటే 2కి అట్లా లెగిసి కన్యాకుమారి స్టార్ట్ అయిదాము, అక్కడ క్లాక్ రూమ్లో బ్యాగ్ పెట్టేసుకొని వెళ్తానని చెప్పాం కదా. కానీ ఇప్పుడైతే కొంచెం చేంజ్ అయిందనమాట. ఎందుకో అంటే ఇప్పుడు కార్ మాట్లాడేసుకున్నాము, వెళ్ళి అక్కడ రూమ్ తీసుకొని రూమ్లో పెట్టేసుకొని కరెక్ట్గా సన్ రైజ్ టైంకి బీచ్కి వెళ్ళి వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాము. ఎందుకంటే టైం షిఫ్ట్ చేశారు ఎందుకంటే నిద్ర సరిపోదు, ఈ రోజుతో అయిపోయేది కాదు. మళ్ళీ 2ంటికి నిద్రలేసి రేపొద్దు పోయి రేపొద్దున చూసుకుని రేపు నైట్ వేరే ప్లేస్కి పోయి రెస్ట్ సరిపోదు. పైగా పిల్లలు ఉన్నారు కదా, కొంచెం రిస్క్ చేయదలుచుకోలేదు. చూడాలి అనుకున్నది ఒక్కరోజు కొంచెం స్కిప్ అయినా ప్రశాంతంగా చూసుకొని వెళ్దాం అన్నట్టే ఉన్నాం అనమాట. ఇంకా అందుకని చెప్పి ప్లాన్స్ అయితే ఏం మార్పు లేదు. కాకపోతే రేపు 2ంటికి వెళ్ళేది ఇప్పుడు 10ంటికి వెళ్ళిపోతున్నాం అంతే. ఇంకా ప్లాన్స్ అయితే ఉన్నాయి, మళ్ళగా చూపిస్తూ ఉంటాను అన్నీ. కాకపోతే వీడియో మాత్రం అన్నీ అంటే డే వ్లాగ్ లాగా పెట్టను, ఒక హాఫ్ అన్ అవర్ వచ్చేలాగా పెడదామని అయితే ప్లాన్ చేసుకుంటున్నాం. చూసుకొని ఎట్లా ఒకట్లా ఎడిట్ చేసుకోవాలి, ఎందుకంటే ఏ రోజు ఏం తీసామన్నది కూడా ఐడియా ఉండట్లేదు అనమాట. ఎందుకంటే 2ంటికి దిగుతున్నాము, 2ంటి నుండి ఇవాళ అసలు 2ంటికి ట్రైన్ దిగి దర్శనానికి వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ నుండి చూపించాలంటే ఇంకా చాలా అయింది. అట్లా కాకుండా ఒక హాఫ్ అన్ అవర్ ట్రిప్ అట్లా చూపిద్దాము అంటే మాకు వచ్చిన వ్లాగ్ని బట్టి ఒక హాఫ్ అన్ అవర్ క్లిప్ పెడదాం అన్నట్టుగా ఉందన్నమాట. చూసుకొని పెడతాం అనమాట వీడియోస్ అయితే. చూసే వాళ్ళు ఎవరైనా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. ఇంకా కన్యాకుమారి స్టార్ట్ అవ్వటానికి అయితే టైం ఉంది కదా అని చెప్పి నేనైతే రిక్కీతో ఆడుకుంటున్నాను. టూర్ అయితే ఖచ్చితంగా చాలా బాగుంది, ఎందుకంటే తిరిగిన ఈ 1 డే మాత్రం అసలు ఎక్కడా స్కిప్ చేయలేదు. అనుకున్న ప్లేసెస్ అన్నీ అయితే తిరిగాము, మిగిలినవి కూడా అట్లానే జరగాలని అయితే అనుకుంటున్నాము. ప్లాన్ చేయాలి ఇంకా అట్లా. దడుచుకుంటాడు రిటర్న్కి అయితే ప్యాకింగ్ చూసారా, బ్యాగులు అయ్యే 14 బ్యాగులు అవుతున్నాయి ప్రతిసారి మాకైతే. ఎందుకంటే తెచ్చినట్టు వెళ్ళాలిగా ఇంటికి అన్నట్టు అన్నీ అయింది. పిల్లలు ఉండేసరికి చాలా బట్టలు అవుతున్నాయి. ఇంకా వీడైతే ఇదిగోండి ఇక్కడ ఆడుకుంటూ ఉన్నాడు, లక్కీని ఆడిపించుకుంటుంది అనమాట. ఇంకా ఆటో కొంచెం లేట్ అయిద్ది అన్నారు, అందుకనే ఇక్కడ కూర్చున్నాము. అది సారీ కార్ కొంచెం లేట్ అయిద్ది అన్నారు, అందుకనే ఇంక ఇక్కడే కూర్చున్నాం అనమాట. లగేజ్లు అన్నీ ఇదిగోండి, ఇప్పుడు ఉన్న వాళ్ళందరం 2 పట్టుకొని దిగితే కానీ అవ్వదు. ఫోన్ అన్నీ కింద పెట్టుకొని వద్దామా అంటే మెట్లు తిరుపతి కొండకు మెట్లు ఉన్నాయన్నమాట. ఇంకా అందుకని తప్పట్లా ఇద్దరం ఒక్కొక్కళ్ళు 2 పట్టుకొని వెళ్తే ఒక ట్రిప్లో అయిపోద్ది, లేదంటే 10 సార్లు తిరగాలి పైకి కింద. కానీ లిఫ్ట్ లేదు, అది మైనస్ అయింది ఇక్కడ లగేజ్ సెట్టింగ్. ఇంకా మేమందరం అయితే ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. రిక్కీ గాడైతే సీటుగా అతుక్కొని మొత్తం అంతా చూస్తూ ఉన్నాడు, సైలెంట్గా వాళ్ళ నాన్నమ్మ జుట్టు కూడా పీకుతున్నాడు లేండి, అది వేరే విషయం. ఇంకా నేను మా ఆయన అయితే సరదాగా లక్కీతో ఆట ఆడుకుంటున్నాం, అంటే ఆట పట్టిస్తూ ఉంటాం అనమాట. అది ఒక గొప్ప సరదా మా ఇద్దరికి. ఇది కారు ఎక్కేటప్పుడు ఈ సీటు మొత్తం పండు మామకే అని చెప్పింది, కానీ కొంచెం దూరం వెళ్ళేసరికి సైలెంట్గా మళ్ళీ వాళ్ళ మావయ్య మీద పడుకుండిపోయింది. దానికి చూపిద్దాను వీడియో తీసా. మేమైతే కన్యాకుమారికి వచ్చేసాము. ఫుల్ కట్టేసి ఉన్నారు, ఒక జనం కూడా లేరు అనమాట. కాకపోతే ఫుల్ బిజీ ఏరియా అనుకుంటా, చూస్తేనే అర్థమైపోతుంది. రూమ్స్ కోసం వెతుకుతున్నారు, ఇక్కడ ట్రై చేసాం, లేవంటే వేరే చోట ఆ హోటల్ దగ్గర తీసుకెళ్ళారు. మరి అక్కడ మనిషి ఉన్న చోట చూడాలి. అందరం రెడీ అయిపోయాము కన్యాకుమారికి. మా అబ్బాయి సన్ రైజ్ టైంకి మేమైతే బయలుదేరుతాం. ఇక్కడ మాకు ఇక్కడ నుంచి కనిపిస్తుంది కానీ బీచ్ వ్యూ, కానీ దగ్గర నుంచి వెళ్ళాలనేసి వెళ్తున్నాం. పూలు అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అక్కడ భలే ఉన్నాయి. వెళ్తున్నాం, జనాలు బాగానే ఉన్నారు సన్ రైజ్కి.
ఇక్కడ మనకి కనిపిస్తున్న టెంపుల్ అయితే కుమారి భగవతన్ అమన్ అనే టెంపుల్ అంట. ఇక్కడ ఇది చాలా ఫేమస్ అనమాట. సన్ రైజ్ పాయింట్ పక్కనే ఉంటుంది టెంపుల్. అక్కడ దాకా వెళ్ళిన వాళ్ళైతే మిస్ చేయకండి, ఎందుకంటే ఈ టెంపుల్ కట్టి 3000 ఇయర్స్ అయిందంట. మేము మాత్రం ముందు సన్ రైజ్ చూసుకొని టెంపుల్కి వెళ్దాంలే అని చెప్పి ముందు సన్ రైజ్ పాయింట్కి అయితే వచ్చేసాం. యాక్చువల్గా సన్ రైజ్ మా రూమ్ నుంచి కూడా క్లియర్గా కనిపిస్తుంది, కానీ మేమైతే ఇక్కడ వచ్చి చూద్దాము అన్నట్టే వచ్చాం. కానీ ఇక్కడ జనాలు అయితే ఫుల్గా ఉన్నారనమాట సన్ రైజ్ చూడటం కోసం. మేమున్న రూమ్ కూడా ఈ పాయింట్కి ఒక 4-5 బిల్డింగ్స్ అవుతాయి అనమాట. సో ఎందుకు స్కిప్ చేయడం అన్నట్టయితే వచ్చాము. ఇక్కడికి ఎగ్జాక్ట్గా 6:20, 6:30 ఆ టైంకి సన్ రైజ్ అవుతుంది అని చెప్పారు. సో మేము ఆ టైం కంటే ఒక 20-30 మినిట్స్ ముందే వెళ్ళి ఉన్నాం అనమాట. కానీ అప్పటికే ఫుల్ జనాభా అయితే వచ్చేసారు. అసలు ముందు కన్యాకుమారి సన్సెట్ ప్లాన్ చేసుకున్నాం, కానీ కుదరలేదనమాట. ఆ టైం సెట్ కాలేదు. అందుకనే ఇంకా సన్ రైజ్ అన్నా చూద్దాం అన్నట్టయితే ప్లాన్ చేసుకున్నాం. అసలు సన్ రైజ్ చూడటానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అయితే కన్ఫర్మ్ వీడియో అయితే మిస్ చేయట్లేదు. వీడియో ఆర్ ఫోటో కన్ఫర్మ్. ఫోన్ అనేది వాళ్ళ చేతిలోనే ఉందన్నమాట. మనమంటే యూట్యూబ్ కోసం అనుకున్నాం, కానీ అసలు మనకి దారి కూడా ఇవ్వట్లేదు ముందుకు వెళ్ళటానికి. సో అందుకనే జనాలు కూడా వచ్చేస్తున్నారు మనం వీడియో తీసే మధ్యలో. మాకైతే సన్ రేస్ కనిపిస్తున్నాయని చెప్పి వీడియో అయితే కంటిన్యూషన్ పెట్టాం, కానీ అప్పుడే అయ్యేది కాదులే అన్నట్టు జస్ట్ అట్లా సైడ్ వ్యూ కూడా వీడియో అయితే తీసుకున్నాను, క్యాప్చర్ చేసుకున్నాను. కానీ సూర్యోదయం అవుతుంది అన్నట్టు అయితే క్లారిటీగా తెలుస్తుంది. ఇక్కడ మనకి ఎదురుగా కనిపిస్తుంది అయితే వివేకానంద మెమోరియల్ అండ్ తిరువల్లూరు స్టాచ్యూ అనమాట. దాని గురించి నేనైతే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందైతే సన్ రైజ్ వీడియో గురించి చూసుకుందాము. ఇక్కడ సన్ రైజ్ అయితే ఇంకా స్టార్ట్ అవుతుంది. సరే అని మేమైతే వీడియో తీసుకుంటున్నాంలే, కానీ వీడియోలో చూడటానికి ఇట్లా ఉంది, కానీ డైరెక్ట్గా చూస్తే మాత్రం కళ్ళు మొత్తం లాగేస్తున్నట్టు సంథింగ్. రే అనేది నీళ్ళలో పడేసరికో మరి దగ్గర నుండి చూసేసరికో తల తిరుగుతున్నట్టు కొంచెం ఆ ఫీల్ అయితే వచ్చిందనమాట. యాక్చువల్లీ పిల్లలతో వెళ్ళిన వాళ్ళు మాత్రం కన్ఫామ్ జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఎక్కువ మంది జనాలు ఉన్నారు కదా, తోసేసుకుంటున్నారు. అండ్ అందరికీ ఇట్లా బీచ్ వ్యూ అనేది కూడా పడదు. సో అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆల్రెడీ సూర్యుడైతే బయటకు వచ్చాడు అని అనుకుంటారు వీడియో చూసి, కానీ కాదు, అది జస్ట్ సూర్యుడి వెలుతురు అన్నమాట, అంతే. ఇప్పుడే సన్ రైజ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంది. నేను రెగ్యులర్గా అందరూ రీల్స్ అండ్ షార్ట్స్లో పెట్టినట్టు వీడియో స్పీడప్ చేసి పెట్టేద్దాం అనుకున్నాను, కానీ అది చూసినా కూడా మనకి న్యాచురల్గా చూసినట్టు నిజంగా సన్ రైజ్ చూసిన ఫీల్ అయితే రాదు. అందుకని చెప్పి నేను ఎక్కడా స్పీడప్ అయితే చేయకుండా నార్మల్గా పెట్టేద్దాం అనుకున్నా, కానీ కొంచెమే స్పీడ్ చేశాను, ఎందుకంటే ఇంతసేపు నేను మాట్లాడలేను కాబట్టి. మీకు మరీ అంత స్పీడ్ కాకుండా లైట్గా స్పీడ్ అయితే చేశాను. మరి రీల్స్లో అండ్ షార్ట్స్లో చూసినట్టు 1-2 సెకండ్స్లో వీడియో మొత్తం అంటే సన్ రైజ్ అనేది చూసేస్తే ఆ కిక్ మనకు రాదు కదా అన్నట్టు నేనైతే ఫుల్ వీడియో అట్లానే అప్లోడ్ చేశాను. ఐ థింక్ మీకు బోరింగ్గానే ఉంటుంది, కానీ రియల్గా చూసిన ఫీల్ అయితే రావాలి కదా అన్నట్టు ఇట్లా చేశాను. సో వీడియో అయితే చివరి దాకా చూడండి, అలానే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మేము మాత్రం ఈ సన్ రైజ్ కోసం నియర్లీ ఒక 1/2 అవర్ వెయిట్ చేసాం, కానీ 3 మినిట్స్లో చూసేసుకొని వచ్చేసాం అనమాట. వన్స్ సన్ రైజ్ అయిపోగానే ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు, ఇంకా ఎవరికి ఏం సంబంధం లేదన్నట్టు. ఇంకా టెంపుల్ కూడా పక్కనే కాబట్టి సూర్యోదయం చూసుకొని ఇంకా పక్కనే టెంపుల్కి వెళ్ళిపోతున్నారు అందరూ. మేము కూడా వెళ్ళాము. 40 రూపాయలు మోరా కానీ ఒత్తుకు కట్టారు. ఇక్కడైతే టెంపుల్ ఉంది. ఇక్కడ టెంపుల్ దర్శనం చేసుకొని సూర్య దర్శనానికి అయితే వెళ్ళాలన్నమాట. ఇక్కడైతే షాపింగ్స్ కూడా చాలా ఉన్నాయి, ఐటమ్స్, చెక్క బొమ్మలు, శంఖాలు, గవ్వలు ఇలాంటివి అమ్మాయి చాలా ఐటమ్స్ అయితే షాప్స్ ఉన్నాయి ఇక్కడ. వాడు పట్టుకొని బిక్తురు. గవ్వలు, ఇలాంటి గోమేదాలు ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. స్టార్ ఫిష్ అన్ని శంఖాలతో గవ్వలతో చేసినాయి. అవి కూడా లోపల చూడండి ఎట్లున్నాయి డెకరేషన్. వెరీ గుడ్ షాప్. ఈ గోమేదకాలే ఉంటాయమ్మా ఇవి.
గోమేదకాలు అది అది వచ్చేలోపు దాన్ని అది అంటారు కార్తీక మాసం ఎత్తారు కదా శాలిగ్రామం. శంఖాలతో హ్యాంగింగ్స్ అవి అదిగోండి గుమ్మానికి కట్టడానికి ఇన్ని రకాలు ఉన్నాయి. గవ్వల్లో ఒక 20 నుండి 30 రకాలు ఉంటాయి. రంగురాలు పోగొట్లు బోటింగ్కి జనాలు ఈ టైంలో ఫుల్గా ఉన్నారు. మేము కాసేపు ఆగి వెళ్తాం. మేము తినేసి బయలుదేరదాంలే అనుకున్నాం. హోటల్ అయితే ఓపెన్ చేస్తున్నారు. ఇంక వెళ్దాం టిఫిన్కి అనుకుంటున్నాం. దీనికోసం ఇంకా పావుగంట నుండి వెయిటింగ్ మేమైతే. ఇక్కడ ఫుడ్ అయితే బాగుంటుందని చెప్పారు. ఇంకా అందుకనే ముందైతే ఫుడ్ తినేద్దాము అంటే టిఫిన్ తినేద్దాము అని చెప్పి ఈ హోటల్కి వచ్చామన్నమాట. అంబియన్స్ కూడా బాగుంది. ఆర్డర్ అయితే చెప్పాము ఇంకా వచ్చిద్ది. కాకపోతే వీడియో తీసుకోవడం అయితే మర్చిపోయాను. మొత్తం అయిపోయాక గుర్తొచ్చింది అనమాట. ఇంకా అందుకనే ఈ వరకు తీసుకున్నా. కాఫీ బకెట్లు తెచ్చిచ్చారు. ఒకేసారి మీరే వేసుకుంటారు బాబు అని. ఇక్కడ వీళ్ళైతే నైట్ మమ్మల్ని తీసుకొచ్చిన డ్రైవర్ అంకుల్తో మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే నెక్స్ట్ ప్లేస్కి ఎంత పే చేయాలి అన్నట్లు మాట్లాడుకుంటున్నారు అనమాట. ఇంకా మేమైతే ఇక్కడ కూర్చున్నాము. ఎందుకంటే వాళ్ళందరికీ హిందీ వచ్చు. సో మా ఆయన అండ్ అన్నయ్య గారే మాట్లాడుతున్నారు. మసాలా ఐటమ్స్ ఇవన్నీ బాగున్నాయి. ఒక్కో చోట ఒక్కొక్క మోడల్ ఉన్నాయి అనమాట. ఇట్లా హ్యాంగింగ్స్ అని, డ్రీమ్ క్యాప్చర్స్ అని, మిర్రర్స్ అని, అవి A to Z ఎన్ని ఉన్నాయో. ఇదేమో 100 రూపీస్ చొక్కాలు అంట. 200 పూల చొక్కాలు, చెట్టు చొక్కాలు అన్నీ ఉన్నాయి. బోటింగ్కి ఏమో 300 టికెట్ అంట. తెలిసిన వాళ్ళు తీసుకెళ్తున్నారు. మేము వచ్చిన కార్ డ్రైవర్కి తెలిసిన వాళ్ళు అంట. సో ఆయనే తీసుకెళ్తా అన్నారు. ఎందుకంటే చూడండి లైన్ అసలు ఎంతమందో లైనే ఉంది. లైన్ ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉందో. లైన్ పోతనే ఉన్నాడు. ఫుల్ క్యూ లైన్. అందుకని తెలిసిన వాళ్ళు పోయింది అన్నట్టు ప్రశాంతంగా ఇట్లా వెళ్ళటం బెస్ట్. 300 టికెట్కి వెళ్తున్నాం మేమైతే. టికెట్స్ తీసుకొని ఇప్పుడు అందరూ అది వచ్చేసరే అక్కడ మొదలు ఇక్కడ ఎండ్ అయింది. 75 రూపాయల టికెట్ అది 100. 300 కూడా తక్కువ ఏం లేరు. అంత ఉన్నారు లైన్. ఆ ముందు దాకా ఉంది లైన్. అబ్బా 75 లోపల చూసావా ఎంతమంది ఉన్నారు. 75 లైన్ కూడా ఆ చివరి దాకా ఉన్నారు. 75 రూపాయల టికెట్ లైన్ 2 గంటలు లేచిపోయేది. 200 కూడా ఆ చివరి దాకా ఉంది. కానీ ఇంకా లైన్లో వెయిట్ చేస్తున్నాం. అవి 75కి అయితే ఇంక పోతూనే ఉన్నారు. ఆగేది లేదు. కాకపోతే షెడ్ వేసారు. ఎక్కడికక్కడ షెడ్ వేసారు కాబట్టి నీడకి వెళ్ళచ్చు. ఇబ్బంది లేదు. మొత్తానే ఉన్నారు. అసలు గొంతు చివరి దాకా ఉన్నారు అనమాట. మేము అందుకనే ఇటు వచ్చేసాం. వీళ్ళు ఎక్కడ ఉన్నారు. ఇటు చూడండి ఒకసారి. చూడండి ఇటు తిరిగి హాయ్ చెప్పండి ఒకసారి. వదినా ఇటు తిరిగి హాయ్ చెప్పండి అందరూ ఒకసారి. మీరు కూడా అమ్మాయి పన్నుగా లక్కి హాయ్ ఫ్రెండ్స్. హాయ్ చెప్పే. మీరు చెప్పండి మావయ్య గారు. ఇక్కడే టికెట్స్ అనుకున్నా కానీ అదిగోండి అటు ఇంకా పోతూనే ఉన్నారు. మీకు వీడియో బాగానే వచ్చింది కానీ నాకే కాని రావట్లేదు. ఎందుకంటే ఎండ మొహానికి కొడుతుంది. ఎండ తెలుసులే. అక్కర్లా వద్దు. 75 టికెట్స్కి చాలామంది ఉన్నారని మేమైతే స్పెషల్ టికెట్ తీసుకొని వెళ్తున్నాము. జాగ్రత్త.
రివర్స్లో చూపిస్తున్నా. ఇది సన్న ఇసుక వల్ల జారుతున్నాయి. డ్రింకింగ్ వాటర్ అయ్యి అట్లా వెరైటీకి ఇచ్చారు చూడండి. 300 రూపాయల టికెట్ మనిషికి. జనాలు లేరు. అదే 75 రూపీస్ దానికి ఫుల్ ఒక 300-400 మంది ఉంటారు. 5 లైన్ ఇటు లోపల నుండి పోతుంది, 300 లైన్ ఇటు బయట. మేము ఇప్పుడే వచ్చాం, ఈ లోపల అందరూ వచ్చేసారు కూడా. లే 2 లైన్లో ఖాళీగా ఎందుకని ఆడుకుంటున్నారు వీళ్ళు, రామ్ భజన్ చేస్తున్నారు. ఆయన మాత్రం క్యూలో నుంచున్నాడు. మేమందరం రిలాక్స్ అవుతున్నాం. క్యూలో ఉన్నా కూడా ఎక్కువ మంది ఉన్నట్టే ఉంటుందిలే అన్నట్టు ఇంక ఇక్కడ కూర్చున్నాం అందరం. మీరందరూ వద్దులే, క్యూ లైన్లో నేను ఉంటానని ఆడ వెళ్ళిపోతాడు. వదిలే, నేను చూస్తా. బోట్ వచ్చిందంట, బోట్ వచ్చింది. మేమందరం వెళ్తా ఉన్నాం. ఇంకా అది మెయిన్ బ్రిడ్జ్ చూసుకుందాం అనుకున్నాం. బోటింగ్కి వెళ్ళేసి, బోటింగ్లోనే అది కూడా వెళ్తున్నాం. బోటింగ్కి సైలెంట్గా ఆడదాకా వెళ్ళి చూసుకోవడం, రావడం, 4 ఫోటోలు దిగడం అంతే. లైట్ షో అండ్ సౌండ్ షో. నేను తెల్లారి 9 వచ్చింది. అక్కడ లైట్ బ్రిడ్జ్ మొత్తం బాగుంది. అసలు పిల్లగాడు ఆగట్లా. యాడ్ నీళ్ళు చూసినా దోలు చేస్తాడు, దిగాలంట. మనం మార్నింగ్ అక్కడి నుంచి సన్ వ్యూ పాయింట్ మనం చూసుకున్న అక్కడి నుంచి సన్ రైజ్ పాయింట్ చూసుకుని అక్కడి ఆ ఏరియా నుంచి అనమాట. అది మనం చెప్పకూడదు. లాంచ్లకి మనం తీసుకుంది, ఆ లాంచ్లు ఎక్కిస్తారు. మనం పోతున్నాం లాంచ్లు ఎక్కడానికి. అక్కడ ఉన్నాయి లాంచెస్. ఒకటి మూవ్ అయ్యాక ఇంకొకరికి వదులుతున్నారు అనమాట. సో ట్రిప్కి ఒక 100 మెంబర్స్ని అట్లా వదులుతున్నట్టున్నారు. 100 తీసా అటు నుంచే స్టార్ట్ చేశా. మనం 75 రూపీస్ టికెట్ తీసుకున్నా, 300 రూపీస్ టికెట్ తీసుకున్నా సేమ్ లాంచ్ ఎక్కిస్తారు. మనకి ఎక్కడ అడ్వాంటేజ్ అంటే ఇది కొంచెం వెయిటింగ్ లేకుండా ముందు ఎక్కుతాం. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఆ ఆప్షన్ లేదనమాట. సూపర్ ఉన్నది. సన్షైన్కి అసలు వెలుగుతుంది నది, సముద్రం. వెళ్తున్నానండి. అక్కడ క్యూ లైన్. మళ్ళీ లాంచ్లో జనాలు దిగి లోపల ఉన్న లైఫ్ జాకెట్స్ అన్నీ బయట వేసేదాకా క్యూలో అయితే నిలబెడుతున్నారు. మళ్ళీ ఇక్కడ క్యూ లైన్లో లేడీస్ అండ్ జెంట్స్ని సపరేట్ చేసి నుంచోబెడుతున్నారు. కానీ ఎక్కే వాళ్ళందరూ లైఫ్ జాకెట్ వేసుకొనే ఎక్కాలి. అది తీసుకోకుండా లోపలికైతే అలో చేయట్లేదు అనమాట. లాంచ్ దగ్గర లేడీస్ అండ్ జెంట్స్ని ఎందుకు సపరేట్ చేస్తున్నారంటే తోపులాట జరిగిద్ది, మళ్ళీ జారి అందులో పడతారని లేడీస్ని జెంట్స్ని అయితే సపరేట్ చేస్తున్నారు. ఇట్లా ఎక్కడానికి ప్లాట్ఫామ్ నుంచి లాంచ్లోకి, అంటే బోట్ అనుకోండి, బోట్ అంటే అందరికి అర్థమైందని బోట్ అని చెప్తున్నా. ఎక్కడానికి ప్లాట్ఫామ్ మీద నుంచి పడవలోకి ఎక్కడానికి మధ్యలో గ్యాప్ ఉంటుంది. నీళ్ళు అలలకి ఆ పడవ కూడా ఊగుతుందన్నమాట. చాలా జాగ్రత్తగా ఎక్కాలి. అదే పసిపిల్లలు ఉన్నోళ్ళు కానీ ముసలోళ్ళు ఉన్నోళ్ళం కానీ అయితే కొంచెం లోపల 2 బయట 2 ఉండి వాళ్ళైతే ఎక్కిస్తున్నారు. బాగానే కేర్ తీసుకుంటున్నారు ఎక్కించే వాళ్ళు అయితే. ముసలోళ్ళు ఉన్నట్లయితే లేడీస్ అనే కదా, జెంట్స్ అయినా సరే ముసలోళ్ళు పెద్ద వయసు వాళ్ళు ఉంటే మంచిగా ఎక్కిస్తున్నారు అన్నమాట జాగ్రత్తగా. అసలు అక్కడ జనాలు చూడండి ఎట్లా కనపడుతున్నారు. ఇక్కడే ఎంతమంది ఉన్నారు, మళ్ళీ అక్కడ ఎంతమంది ఉన్నారు. ఈ ప్రపంచంలోనే తొలి గ్లాస్ బ్రిడ్జ్, అంటే అద్దంతో నిర్మించిన వంతెన. ఇది కంప్లీట్గా చూడటానికి ఫుల్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. లాంచ్ ఎక్కిన చోట నుండి ఇక్కడికి రావటానికి అయితే 10 మినిట్స్ అంతే. లాంగ్ జర్నీ ఏం కాదు. ఈ తిరువల్లువార్ స్టాట్యూ 1979లో ఎస్టాబ్లిష్ చేశారంట. ఈయన ఒక గొప్ప పోయెట్ అంట. ఇదైతే ఇండియాలో ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ అంట. సముద్రం మీద ఫస్ట్ టైం గ్లాస్ బ్రిడ్జ్ ఓపెనింగ్ చేసింది మాత్రం ఇక్కడ కన్యాకుమారిలోనే. అది కూడా December 30, 2024లో ఓపెన్ చేశారు. అంటే 3 నెలలు కూడా కాలేదన్నమాట. ఇక్కడ నుంచి సిటీ వ్యూ అయితే ఎంత బాగుందో.
ఇక్కడ మెయిన్గా వివేకానంద స్టోన్ మెమోరియల్ ఉంటుంది, దానికి మాత్రమే ఈ టికెట్. అండ్ ఎక్స్ట్రా 30 రూపీస్ టికెట్ ఇక్కడ తీసుకోవాలి. అది ఎందుకంటే గ్లాస్ బ్రిడ్జ్కి అనమాట. గ్లాస్ బ్రిడ్జ్ నుండి అటు తిరువల్లువార్ స్టాట్యూకి వెళ్ళటానికి 30 రూపీస్ ఛార్జ్ అనేది తీసుకుంటున్నారు. ఎందుకు ఇలా సపరేట్ అన్నట్టు నేను కొన్ని వీడియోస్ అయితే చూశాను. ఎందుకు అంటే ఇది రీసెంట్గానే 2-3 మంత్స్ అయింది కదా ఓపెనింగ్ అయ్యి. ఇది వరకు అంట ఇదొక ఐలాండ్ కింద అదొక ఐలాండ్ కింద ఉండేవంట. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇంకో 30 రూపీస్ పే చేస్తే అవతల స్టాట్యూ కూడా చూపించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే రెండు కలిపే ఉన్నాయి కదా, సో ఆ బ్రిడ్జ్ ఛార్జెస్కి ఇట్లా సపరేట్గా 30 రూపీస్ అనేది తీసుకుంటున్నారు. ఇక్కడ ఒక లైన్ ఘోరపాటు కానీ అంత అన్నిటికీ ఘోరంగా ఉంది. వెయిటింగ్ హాల్ అంటున్నా, నాకు తెలిసి బోటు కోసం ఇక్కడ వెయిట్ చేస్తే మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ బోట్ పికప్ చేసుకుంటూ పోతుంది. ఎక్కడికక్కడ ఇచ్చారన్నమాట. నో స్మోకింగ్, ఫోటోగ్రఫీ ఇన్సైడ్ ద మండపాసు. Tables are not allowed. This mid-sea memorial being maintained the high cost bridge. ఇదైతే వివేకానంద రాక్ మెమోరియల్ అన్నమాట. చెప్పులు ఎక్కడికి వెళ్ళాలంటే ఇక్కడైతే బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్ అండ్ అరేబియన్ సీ 3 కలుస్తాయంట. ఇంకా మేమైతే ఇక్కడ వీడియోలు అయితే తీసుకుంటున్నాం, అంటే షార్ట్స్ కూడా తీసుకున్నాం అనమాట. అవి కూడా ఇందులో అప్లోడ్ అయితే చేస్తున్నాము. ఇంకా అలా వీడియోస్ అయిపోగానే కొన్ని ఫొటోస్ కూడా తీసుకొని ముందైతే గ్లాస్ బ్రిడ్జ్ చూద్దామని అయితే వెళ్తున్నాము. ఈ కనిపిస్తున్న జెండా అయితే ఉదయం సూర్యోదయం టైంలో ఇక్కడ నుంచి శంఖం ఊది జెండా అయితే ఎగరేశారనమాట. మేము అక్కడి నుంచి అయితే చూసాము. మీకు యాక్చువల్గా వీడియో చూసింటే వీడియోలో కూడా కనపడే ఉంటుంది అనమాట జెండా ఎగరేసింది. ఆ జెండా మాత్రం ఇదే. ఇంక ఇక్కడైతే దిక్సూచి ఉందన్నమాట. అదే ఇంగ్లీష్లో కంపాస్ అంటారు కదా, తెలియని వాళ్ళ కోసం ఓన్లీ డైరెక్షన్స్ చూపించడానికి. అది కూడా ఫిక్స్డే అనమాట, రొటేటబుల్ అయితే ఏం కాదు, డైరెక్షన్స్ చూపిస్తుంది జస్ట్ అట్లా. ఎక్కువ ఫోటో పాయింట్స్ మొత్తం అందరూ ఫోటోలు తీసుకున్న వాళ్ళు, వీడియోలు తీసుకున్న వాళ్ళు అయితే ఎక్కువ మంది ఉన్నారు. ఇది వచ్చేలోపు గ్లాస్ బ్రిడ్జ్ అనమాట. ఈ గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి ఇప్పుడు మనం వెళ్తున్నాం. ఇదే అన్నమాట గ్లాస్ బ్రిడ్జ్. ఇది ఇండియాలో తొలి గ్లాస్ బ్రిడ్జ్ అంట. అంతకుముందు ఎక్కడ లేదంట, ఫస్ట్ టైం ఇదంట. దాని తర్వాతే ఇంకోటి అంట. అమ్మ జాగ్రత్తమా. యాక్చువల్గా ఇక్కడికి వచ్చేలోపు రికీ అయితే నిద్రపోయాడు. నేనే గ్లాస్ బ్రిడ్జ్ వచ్చిందని లేపాను అనమాట. వాడి ఎక్స్ప్రెషన్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అని చూద్దామని లేపాను. ఎందుకంటే వాడికి వాటర్ కూడా ఇష్టం కదా. అందులో మనం ఇంతకుముందు చూసినట్టు ఉంటే వేరే వీడియోస్లో ఇట్లా గ్లాస్ బ్రిడ్జ్ దగ్గర కొంచెం పిల్లలు భయపడినట్టు అట్లా చేస్తారు కదా, అట్లా ఏమన్నా చేస్తాడేమో అన్నట్టు తీశాను. కానీ వాడు అసలు భయపడకుండా ప్రశాంతంగా నడుస్తూ ఉన్నాడు. ఇంకా చాలే అని వాడిని నేను తీసినా పక్కన వాళ్ళు ఒప్పుకోవట్లేదు అనమాట. వాళ్ళు వీడియోలు తీసుకోవాలంట, ఉంచండి ఉంచండి అంటున్నారు. వీడైతే నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశాడు ఈ గ్లాస్ బ్రిడ్జ్ మీద అయితే. కింద చూడు. మస్తు ఆడుకోండి అసలుకి. ఇప్పుడే నిద్రలేసాడు కదా, నడవమంటే నడవట్లేదు. ఇంకా అందుకనే నేను చేయబట్టుకొని నడిపిస్తూ ఉన్నాను. ఇంక వాడే నడుచుకుంటూ వచ్చాడనమాట, ఎత్తుకోమని గోల కూడా చేయకుండా. ఇంక ఇదైతే మిడ్ ఆఫ్ ద సీ కదా, అసలు అలలు కూడా ఎంత క్లియర్గా తెలుస్తున్నాయి గ్లాస్ బ్రిడ్జ్ నుండి. రిక్కీ అయితే చూసి భయపడి ఆగుతుండే ఒక్కోసారి, కానీ కాసేపే. తర్వాత అయితే హాయిగా దాని మీద కూర్చొని ఎంతసేపు ఆడుకున్నాడో వాడైతే. యాక్చువల్గా ఇంత దూరం వచ్చి కూడా కొంతమంది అయితే గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కట్లేదు, ఎందుకంటే లోతు చూసి, పైగా ఆ అలలు అనేవి క్లియర్గా తెలుస్తూ ఉన్నాయి కదా, ఇంకా ఎక్కడానికి భయపడుతున్నారు. కానీ ఇక్కడ దాకా వెళ్ళిన వాళ్ళు కాసేపైనా ఇట్లా ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుంది అని మా ఫీలింగ్. కాకపోతే ఈ గ్లాస్ బ్రిడ్జ్ మీద మాత్రం ఎక్కువసేపు ఒకటే చోట నిలబడనియట్లేదు అనమాట. మా ఆయన్ని వీడియోలు తీయమంటే ఈ సముద్రం చూస్తేనే పాటలు గుర్తొస్తున్నాయి అనమాట. హమ్ చేస్తా కూర్చుంటున్నాడు ఎక్కడికి వెళ్ళిన వీడియో తీయకుండా. ఇప్పుడు మనం వెళ్ళేది స్టాట్యూ ఆఫ్ విజ్డమ్ అంట.
మొత్తం రాతి కట్టుబడే. స్కూల్ పిల్లలు వచ్చారు, బ్యాచ్ తీసుకొచ్చినట్టున్నారు. స్కూల్ పిల్లలు వచ్చారు. 75 రూపీస్ టికెట్ అయినా 300 టికెట్ అయినా ఒకే దగ్గర ఇన్ అనమాట. కాకపోతే 75 రూపీస్ టికెట్కి క్యూ ఉంది చాలామంది. 300 రూపీస్ టికెట్కి క్యూ లైన్ అనేది లేదు. ఇంకా పైకి ఎక్కడానికి దారి. ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ తమిళ్ ప్లస్ మన ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అయితే పెట్టారు. ఎందుకంటే ఫారినర్స్ కూడా బాగా వస్తున్నారు. ప్లస్ ఇంగ్లీష్ అయితే చాలామంది మలయాళాలు కూడా అర్థమైంది కదా. అందుకే కొన్ని టెంపుల్స్కి అయితే తెలుగులో కూడా పెట్టారనమాట. ఎక్కువ తెలుగులో కూడా వస్తారు కదా. ఫస్ట్ ఫ్లోర్, అది గ్రౌండ్ ఫ్లోర్ అనుకోండి. ఇంకా ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయో తెలియదు. చైతు అది అవుట్, ఇది ఇన్ను. సెకండ్ ఫ్లోర్, ఇంకో ఫ్లోర్ కూడా ఉంది, థర్డ్ ఫ్లోర్. మా అమ్మ రాలేనా అని చెప్పి ఆ కిందే కూర్చున్నాను అనమాట. ఇంకా ఇదేం సముద్రం అండి? ఇది ఎర్ర సముద్రం. దీనికి అది తెలియాలంటే దేవర కథ తెలియాలి ముందు. పార్ట్ 1 చూశారు కదా. ఇదైతే మనం పొద్దున దర్శించుకున్నాం కదా, ఆ టెంపుల్ అనమాట. సన్ సెట్ పాయింట్ ఉంది కదా, అదే సన్ రైజ్ పాయింట్. సన్ సెట్ పాయింట్ వేరే దగ్గర ఉంటుంది, ఇది రైజ్ అనమాట. సాయంత్రం అయితే అక్కడ 6:45 నుంచి 9 o'clock దాకా లేజర్ లైట్ షో అయితే ఉంటుంది అనమాట. మ్యూజిక్ అండ్ లేజర్ లైట్స్. ఇక్కడ లైట్స్ కూడా పెట్టారు. ఈ విగ్రహం ఎత్తొచ్చేలోపు 135 అడుగులంట. మ్యాక్సిమం చూడటానికి నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఉన్నారు మేడం. ఇటు ఎక్కువ హిందీ వాళ్ళే ఉన్నారు. తెలుగు వాళ్ళు కూడా పెద్దగా ఏం కనపడలేదు. ఎంత పెద్ద ప్లేస్లో కూడా మాకు ఒక 2-3 కనపడ్డారు. కానీ ఇక్కడ కన్యాకుమారిలో ఎందుకో ఇక్కడైతే మాత్రం బాగా హిందీ వాళ్ళే ఉన్నారనమాట. Darikida. Hey. Da, come on. Come on. Bye. Bye. Da. Pada. Daddy. అమ్మను దక్షిత అక్కడ కూర్చున్నారు. 4 ఫ్లోర్లు ఎక్కాలి ఏముంది అని చెప్పి. లొకేషన్ ఎట్లుందో అసలుకి. ఎగ్జిట్ అనమాట. మళ్ళీ 3 floors దిగాలి. ఇది సపరేట్, ఎగ్జిట్ సపరేట్. తల తాగేటట్టు నాకైతే తాగుతుంది. ఈ తిరువల్లవార్ అనే ఆయన ఒక కవి, ఫిలాసఫర్, అంటే తత్వవేత్త అనమాట. ఈయన రాసిన కవిత్వాలు కొన్ని ఇక్కడైతే డిస్ప్లే చేశారు. ఒక 50 నుంచి 100 దాకా ఉంటాయి అన్నమాట. మొత్తం ఇక్కడ ఆయన తమిళ్ లాంగ్వేజ్ కాబట్టి తమిళ్, అలాగే ఇంగ్లీష్ వాళ్ళకి కూడా అర్థం కావాలి, బయట వాళ్ళు కూడా వస్తారు కదా లోకల్ వాళ్ళు కాకుండా అని చెప్పి ఇంగ్లీష్లో కూడా అయితే ఇక్కడ మొత్తం డిస్ప్లే చేశారు. 133 అయితే ఉన్నాయి అన్నమాట. లక్కి నువ్వు కూడా రావాడు పక్కన. నాకైతే సెల్ ఫోన్ ఇలా ఉంది కానీ ఇట్లా టెంపుల్ కనపడుతుంది. ఈ టెంపుల్స్లోకి మొబైల్ ఎలా లేదంట. ఇంకా రిక్కీగాడు అయితే ఆడుకుంటున్నాడు. ఇక్కడ ఇంకా పిల్లలకి ఫీడ్ చేసేది ఉంటే ఫీడ్ చేసేసి కాసేపు రిలాక్స్ అయినట్టు ఉంటుందిలే అని అట్లా కాసేపు కూర్చున్నాం. ఇక్కడైతే వాటర్ కోసం చాలాసేపు ఎత్తుక్కున్నాం కానీ చివరికైతే కనిపించినాయిలే కానీ బోర్ వాటర్ లాగా ఉన్నాయన్నమాట. తాగలేని వాళ్ళు వచ్చే ముందే ఒక 2 బాటిల్స్ ఎక్కువ పెట్టుకొని రావటం బెస్ట్. స్కూల్ పిల్లగాళ్ళు మొత్తం లైన్ చూసే ఎంత ఉందా. వాటిని ఎండ్రకాయ పీత అంటారు. 4-5 ఉన్నాయి ఇక్కడ మొత్తం. లోపలికి వెళ్ళిపోయినాయి. ఫ్లోటింగ్ వచ్చినాయి ఇప్పుడే.
అదే చూపించు. అదే రాయి పక్కన అది ఏంటది వివేకానంద గురించి యూట్యూబ్ డాక్యుమెంట్ అయితే ఉంది. వాళ్ళ ఆడియో బుక్ అంట, వాళ్ళు ఇచ్చిన దాంట్లో చూడొచ్చంట ఫుల్ వీడియోస్ కావాలంటే. ఇక్కడైతే ఇంకా వర్క్ ప్రాసెసింగ్లోనే ఉంది. అసలు సముద్రంలో మాత్రం అలలు అసలు ఎంత ఫుల్గా వస్తున్నాయి అన్నమాట. తీగడు కూడా లేవు జాకెట్ వేసుకుని చివరికి. మళ్ళీ రిటర్న్ ఒడ్డుకి వెళ్ళటానికి అయితే సపరేట్ ఛార్జ్ ఏం లేదు. మనం స్టార్టింగ్లో 75 టికెట్ తీసుకుంటే 75, 300 టికెట్ తీసుకుంటే 300, అందులోనే అప్ అండ్ డౌన్ ఛార్జెస్ అనేవి ఉన్నాయి అనమాట. రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం వెయిట్ చేయాల్సిందే. 300 పెట్టి తీసుకున్నా, 75 రూపాయలు పెట్టి తీసుకున్నా వెయిట్ చేయాల్సిందే. మేమైతే సుమారు ఒక గంట సేపు వెయిట్ చేసి ఉంటాము రిటర్న్ ఒడ్డుకి రావడానికి. జనాలు అయితే చాలా మంది వచ్చారు. ఎందుకంటే ఇసుక అక్కడ లోతు పెంచడం కోసం ఇసుక మట్టి తీస్తున్నారు. ఇసుక వీళ్ళందరూ ఎక్కేవాళ్ళు పాపం. మళ్ళీ బయటికి రావడానికి అంతసేపు పడుతుంది, లోపలికి పోవడానికి కూడా అంతసేపు పడుతుంది. ఇప్పుడు ఇందాక అయితే అంత ఏం లేదు, మేము రాంగ్లోనే వచ్చేసినాం. ఇందాక మేము రాంగ్లో 300 రూపీస్ దర్శనం, రాంగ్లోనే ఒక హాఫ్ అన్ అవర్ లోపలికి వచ్చేసినాం 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీకి. ఇప్పుడైతే అట్లా కాదు, చాలాసేపు పడుతుంది. అందరూ 300 అనుకుంటున్నారు, లోపలికి పోయాక ఏమీ లేదు, అందరూ ఒకటే, ఏమీ లేదు, అందరూ ఒకటే. ఫుల్ 300 రూపాయలు దానికి ఎంతమంది ఉన్నారు. వ్యాక్స్ మ్యూజియం కూడా ఉంది తెలుసు, కానీ పోదలుచుకోవాలని యాక్చువల్గా నేను చూసాను రీల్స్లో, వాటిల్లో కూడా చూశాను. అమితాబ్ బచ్చన్ మన సినిమా హీరోస్ విగ్రహాలు లాగా ఉంటాయి అన్నమాట లోపల. మనం వాటి పక్కన నుంచి ఫోటో దిగచ్చు, కానీ టైం లేదు, వేస్ట్ ఎందుకని చెప్పి ఆడికి పోయినా 2 గంటలు వేసిపోతుంది ఇంతమంది మీద. ఇది 300 రూపాయలు, 75 రూపాయలు. మళ్ళీ మేము దిగిన లాడ్జ్కి అయితే వెళ్తున్నాం. మేము దిగిన లాడ్జ్ అక్కడే అనమాట, 3 స్టార్ హోటల్. దాని పేరు 3 స్టార్. అది 3 స్టార్ కాదు, హోటల్ 3 స్టార్ దాని పేరు. అది మామూలు లాడ్జే, వాడు దానికి అట్లా పెట్టుకుని హోటల్ 3 స్టార్ అని. యాక్చువల్ నైట్ మేము వచ్చినప్పుడు 2 ఏమైంది, ఇక్కడ దిగినప్పుడు డ్రైవర్ లేపితే 2 రెస్టారెంట్లు ఖాళీ లేవన్నారు, 2 హోటల్స్. వీడు ఎమ్మటే లేచి ఒకే రూమ్ ఉంది అన్నాడు. ఒకే రూమ్లో 6 పడుకున్నాం. ఎంత 6 పెద్దోళ్ళు, 2 పిల్లలు, రిక్కి, మళ్ళీ దక్షిత్, ఇంతమంది పడుకున్నాం ఒక దాంట్లోనే అడ్జస్ట్ అయ్యి 1500 తీసుకున్నారు. పేరు చూస్తే హోటల్ 3 స్టార్. కానీ మేము తిన్న ఫుడ్ మాత్రం సర్వాణ భవన సంథింగ్ ఏదో ఉంది, సూపర్. ఎదురుంగే కరెక్ట్గా ఎదురుంగే పెద్ద రెస్టారెంట్, బాగుంది. అది రేట్ మాత్రం బిల్ అదిరిపోయింది, దండి కాస్టే. మేరా సార్ కర్డ్ రైస్, పన్నీర్ బిర్యానీ. ఇదిగోండి ఆ సెంటర్, దానికి జనాలు అయితే ఇంకా చూడండి ఎట్లా ఉన్నారు. జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. ఇంకా అది కానొస్తుంది, ఇది మా రూమ్. ఇంతాక చెప్పాను కదా కార్ మాట్లాడుతున్నారని, ఇంకా కార్ అయితే మాట్లాడేశారు. నెక్స్ట్ ప్లేస్కి అయితే ఇప్పుడే స్టార్ట్ అయిపోయాము. మ్యాక్సిమం మేము వెహికల్స్ అయితే ఎక్కడికక్కడ చీప్లో చూసుకొని మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా మేము ఎక్కిన వెహికల్ ఇక్కడ డ్రాపింగ్ వచ్చిందనమాట. మళ్ళీ మేము నెక్స్ట్ వెళ్ళే ప్లేస్కే తిరిగి వెళ్తుందనమాట. డ్రాపింగ్ వచ్చింది కాబట్టి తక్కువ రేట్లో మాట్లాడుకున్నాం, సేమ్ వెహికల్, అదే వెహికల్. ఇంకా ఇలా వెళ్తూ ఉండగా దారిలో ఇట్లా విండ్ మిల్స్ కనిపించాయి అనమాట. 1, 2 కనిపించేసరికి మాత్రం అక్క వీడియో అయితే స్టార్ట్ చేసాం, కానీ వీడియోకి అయితే క్లారిటీగా రాలేదు. కానీ అలా ఇంకా ముందుకు వెళ్ళేసరికి 100 లెక్కల్లో ఉన్నాయి అన్నమాట. ఇక్కడ 1, 2కే మేము ఎంత హడావిడి చేసాం ఎందుకు అనిపించింది అంత దూరం వెళ్ళాక. కాకపోతే ఎక్కడ ఏముంటాయో మనకు తెలియదు కాబట్టి కనిపించగానే వీడియో అయితే తీసుకుంటున్నాం. ఇక్కడ
పెట్ట కనపట్ల జూమ్ చేయి. ఇంకోటి ఇంకా తెలుగు ఎందుకు మాట్లాడుతున్నాండి అచ్చంగా స్వచ్ఛంగా కొన్ని మాట్లాడకూడదు కాబట్టి అందరికీ తెలిసింది కాబట్టి వాళ్ళకి తోలే వాళ్ళకి తెలుగు మాట్లాడుతున్నాం. వాళ్ళకి దింపేసి వెళ్తున్నారు కాబట్టి ఖాళీగా వెళ్తుందని చెప్పి తెలుసుకొని తక్కువ రేట్లో మాట్లాడినాం. బయలుదేరుతున్నాం. 300 కిలోమీటర్స్ అంటే ఇక్కడి నుంచి 6 అవర్స్ జర్నీ. మధ్యలో పిల్లగాళ్ళు వాళ్ళు వీళ్ళు టీకి దానికి ఆగినా కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఒక 7 అవర్స్ అయితే పడుతుందేమో అనుకుంటున్నాం. నాకు తెలిసి రామేశ్వరం దర్శనం అవుతుందో కాదో ఈ రోజుకైతే తెలియదు. ముందైతే రామేశ్వరం వెళ్ళిపోయి రూమ్ తీసుకొని కొంచెం పడుకొని పొద్దున్నే రోజు ఇట్లాగా 3:30-4 లేచేసి మళ్ళీ దర్శనం అయితే 5ంటికి ఓపెన్ చేస్తారండి. టెంపుల్ 5ంటికల్లా వెళ్ళిపోయి ఆ 9 బావుల్లో స్నానాలు చేయటం ఇవన్నీ ఉంటాయి కదా, అది చేసేసుకొని అక్కడ సైట్ సీయింగ్స్ 2 చూసేసుకొని అక్కడి నుంచి వేరే ప్లేస్కి అయితే వెళ్తాం. మేము రామేశ్వరం తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం అని మీకు తెలుసుకోవాలని ఉంటే మా ఫుల్ వీడియో చూడండి. అలాగే మర్చిపోకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది అయితే వెబ్ సిరీస్ లాగా పార్ట్ 1 పార్ట్ 2 డే 1 డే 2 అనేది రాదనమాట. ఏమనుకున్నాం అంటే హాఫ్ అన్ అవర్ వీడియో లాగా చేసేద్దాం అని చెప్పి అయితే అనుకున్నాం. మ్యాక్సిమం ఒక ఏరియాని ఒక వీడియోలో కట్ చేయడానికి చూస్తాం, మిక్సింగ్ కాకుండా. అసలు ఈ విండ్ మిల్స్ అయితే సుమారు 100 పైన ఉన్నాయి. 1 కిలోమీటర్ నుండి 2 కిలోమీటర్ల నుండి వస్తానే ఉన్నాయి అన్నమాట. చెట్లు అన్ని కొబ్బరి చెట్లు, మామూలు చెట్ల కంటే ఎక్కువ ఉన్నాయి. సారీ, కింద చూపించాల్సింది నేను పైకి ఆకాశంలో చూపిస్తున్నా. చెట్లు అట్టు ఉండటం వల్ల కాని రావట్లేదు, కానీ అసలు ఆ చివరి దాకా లైన్లో పెట్టినట్టు 3-4 దాకా పెట్టారు. లైన్కు 3-4 అట్లా పెట్టారు అంటే ఇటు సైడ్ 100 కాదు పైన ఉంటాయేమో అనుకుంటున్నా. రోడ్డుకి 2 సైడ్స్ విండ్ మిల్స్ అనమాట. అన్నట్టు కొండ కూడా ఎంత బాగుందో చూస్తుంటే. చూడండి అసలు ఎంత బాగుందో కొండ. కొండలు మాత్రం సూపర్ అసలుకి. ఈ మన దగ్గర ఉండే వాటిలో లేవు, మరి దొరకకుండా నుంపు అంటారుగా, అందుకని అవి బాగున్నాయి అనిపిస్తుంది. లేదా ఎందుకంటే మంచులాగా నేను అడిగాను, ఏం లేదు మంచు ఉండేసరికి ఇంకా బాగుంది లుక్ అంటున్నా. హలో, ఓకే గురు, ఒకసారి ఫోను రోడ్కి ఇవ్వండి. రోడ్కి అసలుకి ఏడే ఇక్కడ ఉందా? అవునవును, అమ్మాయిలు దాంట్లో ఉన్నారా? వెనక సీట్లో నేను బర్నిక రిక్కీ శ్రీలత వ్లాగ్స్. నువ్వంటే తెలుసమ్మా అందరికి, మేము తెలియదు నీ వ్లాగ్స్లో. ఇప్పుడు బాలు గారు ఉన్నారు అక్కడ పైన. మధ్య మధ్యలో కార్ ఆపి రిలాక్స్ అవుతూనే ఉన్నాము. కొబ్బరి నీళ్ళు, జ్యూసులు ఒకటి తాపిస్తుంటాం కాబట్టి పిల్లగాలు కూడా స్ట్రెయిన్ గారు అనమాట ఎక్కడైనా. ఇవన్నీ ఉప్పు. ఎక్కువ ఉప్పు పంట ఉంది అక్కడ. సముద్రం కదా, ఎట్లయినా ఈ సముద్రం సైడ్ కదా ఉప్పు ఎక్కువ అనమాట. మన సైడ్ ఎక్కడ బందర్లోనో ఎక్కడో ఒకసారి చూసినట్టు గుర్తు. వైజాగ్లో దగ్గర చూసా, బందర్ దగ్గర ఒకసారి చూసాం. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు చుట్టూ ఉప్పు. నువ్వు చూసావు ఉప్పు ఇప్పుడు? ఉప్పు పంట దారిలో లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. జర్నీ అయితే సాఫీగా నడుస్తుంది. చెప్పులు ఇప్పమ్మ నువ్వే. ఇంకా 3 రోజులైందమ్మా. మరి ఇప్పుడు ఏలు పెట్టుకుంటున్నావు కొరుకుతురు. వాడు ఏలు పెట్టిండు, వాడి బొట్టనే లేపి నోట్లో పెట్టుకోండు. నీదైనా తీసుకుంటాడు కదమ్మా.
తీసుకుంటాడు కదా కదా. ఇంకా కాసేపు అట్లా ప్లేసెస్ అయితే చేంజ్ అయ్యాము. కార్ తక్కువ రేటుకి వచ్చింది అనుకునేసరికి చిన్న కార్ అనుకోకండి, ఇన్నోవానే. సీటింగ్ కూడా చాలా బాగుంది. బ్యాక్ సీట్స్ కూడా ఇరుక్కున్నట్టయితే అస్సలు అనిపించలేదు మాకు. ఇంకా పోతూనే ఉన్నాం 6 గంటలు ప్లస్. ఓకే, అసలు మా ప్రయాణం అయితే సాగుతానే ఉంది కానీ ఇంకా ఎంతసేపు పట్టిద్దా అన్నట్టే ఉంది. కాకపోతే మధ్యలో కాసేపు పడుకున్నాము. ఇది పంబన్ బ్రిడ్జ్ అనమాట. ఇది పంబన్ బ్రిడ్జ్. ఈ సైడు సముద్రం, ఆ సైడు సముద్రం, మధ్యలో బ్రిడ్జ్ ఇది. బ్యాక్ సీట్లో కూర్చోవడం వల్ల అత్తయ్య గారికి అండ్ అన్నయ్య గారికి అయితే వామిటింగ్స్ అయినాయి. ఇంకా వాళ్ళనైతే కూర్చోబెట్టదలుచుకోవాలి మేము. ఇంకా రామేశ్వరం అయితే రీచ్ అయిపోయాం. రూమ్స్ ఉన్నాయో లేదో కనుక్కోవాలన్నమాట. ఇంకా వీళ్ళిద్దరూ కనుక్కుంటారు. ఎక్కడైనా మేము వెళ్ళేవన్నీ టూరిస్ట్ ప్లేసెసే కాబట్టి కొంచెం 1-2 సర్చ్ చేయంగానే మాకైతే రూమ్స్ కనిపిస్తున్నాయి. ఇంకా వీళ్ళకి నచ్చింది రీజనబుల్ కాస్ట్లోనే తీసేసుకున్నాము. ఇంకా జర్నీ మొత్తం కానించుకొని ముందైతే తినడానికి వచ్చాము. ఇక్కడ ఫుడ్ కూడా అయిపోవచ్చింది, ఎందుకంటే మేము వచ్చేసరికి అంత లేట్ అయిపోయింది ఇక్కడికి. ఇంకా లాస్ట్కి ఏవి దొరుకుతాయి ఇలా అన్నట్టు ఆకలి తీర్చుకోవడానికి తినేసి అయితే వచ్చాం. ఎందుకంటే రామేశ్వరం సముద్రం మధ్యలో ఉంటుంది కదా, ఏ హోటల్స్ అయినా 10కి అట్లా క్లోజ్ అయిపోతున్నాయి. ఇంకా ఇవాళకైతే ఇవే విశేషాలు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ బాయ్. అలానే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.